గురించి కొన్ని మాటలు గత వారం పరిశుద్ధాత్మ దేవుడు ఏమాట్లాడు? ప్రార్థన ఎలాగా చేయాలి, ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి అనుభవం సందేహ పడవద్దు. రెండో అనుభవం తమను తాము తగ్గించుకునే అనుభవం. తగ్గింపు అంటే ఏంటిదంటే నీవు నీ అపరాధముల విషయంలో, పాపముల విషయంలో దేవునితో సమాధానపరచబడిన స్థితి తగ్గించుకోవడం. మూడో అనుభవం ఏం చెప్పంటే యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోను కన్నీటితోను తన్ను మరణము నుంచి తప్పించగలిగిన వారికి విజ్ఞాపనలు చేసి ప్రార్థనలు చేసి ఆయన అంగీకరింపబడిను. స్తోత్రం. మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి మాట, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినా ఈ భూమి మీద ఏకీభవించిన ఎడల ఏమవుతుందట, అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. ఇప్పుడు నాలుగో విషయంలో, 3 విషయాలు గత వారంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చినాడు. నాలుగో విషయంలో నీవు నేను ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలో, దేవుని యొక్క సముఖంలో ఏ రీతిగా వేడుకోవాలో ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఏ రీతిగా వేడుకోవాలట? నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా వేడుకోవటానికంటే ముందుగా ఏ అనుభవంలో నీ వెళ్ళాలంటే అక్కడ రాస్తూ ఉన్నాడు, మీలో ఎవరైనాను ఇద్దరు దేనిని గురించి అయినా వేడుకునే ముందు ఏముండాలి? ఏకీభవించే మనస్సు వారిలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఏకీభవించే హృదయము కలిగి ఉండాలి. ఏకీభవించే ఆత్మ, మనస్సు, హృదయం గనక కలిగి ఉండి ఇద్దరు ఏకీభవిస్తే ఈ భూమి మీద పరలోకంలో ద్వారాలు తెరవబడతాయట. దేవుని స్తోత్రం. 100 మంది అవసరం లేదంటున్నాడు దేవుడు, 1000 మంది అవసరం లేదంటున్నాడు. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ రాయబడి ఉన్నది, ఎక్కడైతే నా నామమున ఏకీభవించుతారో అక్కడ నేను 1000 మంది ఉండి అక్కడ ఏకీభవించే మనసు లేదనుకో, అక్కడ ఎవరుండరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పౌలు అంటాడు, మేము క్రీస్తు యేసులోనికి ఒకే ఆత్మలోని బాప్తిస్మము పొంది ఉన్నాము, మేమందరము కూడా ఒకే ఆత్మను పానము చేసి. మనకుందా అనుభవం? పానము చేసే అనుభవం. సమర స్త్రీతో దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా నేను ఎప్పుడు కూడా దాహం కొనుక్కున్నట్లుగా, నేను చేదుకోవటానికి బావి దగ్గరకు రాకుండానట్లుగా నీవు నాకు ఆ జలములు నాకు ఇయ్యా అంటే, నీరిచ్చే నీళ్లు నిత్య జీవనకై ఊరెడు నీటి బొగ్గ. నీవు నేను కూడా ఏకీభవించే మనస్సు అనేది ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఏకీభవించటం అనేది నీ ఆలోచనలో, నీ యొక్క హృదయంలో కలిగే తలంపు కాదు. ఒక వ్యక్తితో నీవు ఏకీభవించటం అనేది అది నీకు స్వతహాగా కలిగే అంశం కాదని. అందుకనే ఎహెజ్కేలు గ్రంథములో 11:19 సెలవిస్తూ ఉంటాడు, వారికి ఏక మనస్సును కలుగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించెదరు. దేవుని స్తోత్రం. చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అంటే, చాలా మంది యొక్క భావం ఏంటంటే పరిచర్య ఉన్నతమైన స్థితిలో చేయటానికి అనుకుంటాడు. మన జీవితం ఆశీర్వదించబడుతుంది, లేకపోతే మన యొక్క పరిచర్య ఆశీర్వదింపబడతానికి అనే ఆలోచనలు చాలా మంది ఉంటారు. మొట్టమొదటిగా ఆ ఆత్మ ఎహెజ్కేలు ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, మీకు నేను మొట్టమొదటిగా ఏక మనస్సును
కలుగ చేస్తా. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఏక మనస్సు ఎవరితో కలిగి చేస్తాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వారందరితో కలిసి నువ్వు ఏకీభవించగలిగిన మనస్సులోకి వెళతావు. అందుకనే పౌలు ఏమన్నాడు, మనం అందరం కూడా శరీరంలో సాటి అవయవులు ఒకరొకరు. అంతేనా? శరీరంలో కనీసం ఒక 10 అవయవాలు ఉన్నాయి. 10వ అవయవం నీవు ఎప్పుడైతే క్రీస్తు యొక్క శరీరంలోనికి బాప్తిసం పొందినావో ఆ బాప్తిసం యొక్క అనుభవం ద్వారా ఏం చేస్తావు తెలుసా? ఆ మిగిలిన 9 అవయవాలు ఏ ఆలోచిస్తున్నాయో, ఏ పని తల పెడుతున్నాయో, ఈ 10వ అవయవం అయినటువంటి నీవు కూడా వాటితో ఎక్కివేస్తావు. రాయబడి ఉంది, నా కట్టడలను నా విధులను గైకొని వారిగా నేను వారు చేయదను, వారికి ఏక మనస్సును ఇస్తాను. ఈరోజు మనకు ఆ ఏక మనస్సు ఉన్నదా? పౌలు సెలవిచ్చినాడు, ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఏకాత్మ ఉన్నాడు. ఏకాత్మ అంటే ఏంటో తెలుసా? ఆయన శరీరంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతావో అదే ఏకాత్మ. మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఎవరైతే నిజమైన అవయవములుగా క్రీస్తు శరీరంలో ఉన్నారో ఆ అవయవములతో కలిసి ఏకీభవించగలిగిన మనస్సు నీలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. రెండవది, నూతన ఆత్మను మీలో, ఇది నిన్ను సరిచేసే అనుభవం. ఇది నిన్ను నన్ను క్రీస్తు శరీరంలోనికి మార్చే అనుభవం. ఇది ఇక్కడ రాయబడి ఉంది, మీలో ఎవరైనా ఇద్దరు దేని గురించి అయినా ఏకీభవించినట్లంటే, ఇద్దరంటే ఎవరంటే, అందుకనే గలతీ పత్రికలో సెలవిస్తారు, ఆయనలోనికి బాప్తిసం పొందిన వారందరూ మనమందరం అంటే క్రీస్తుని ధరించుకున్నాం. నేను క్రీస్తుని ధరించుకున్న తర్వాత నువ్వు కనపడతావా? ఎవరు కనపడతారు? యేసయ్యే కనపడతారు. అంతేనా? నేను కనపడతలేదని నేను చెప్పగలను? లోకంలో మనం చెప్పలేము. ఏ అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నామంటే క్రీస్తు యేసులోనికి ఆత్మ యొక్క బాప్తిసం పొంది ఆయన శరీరంలో సాటి అయిన అవయవములుగా మార్చబడలేకపోతూ ఉన్నాం. వారిలో ఏక మనసును కలిగి చేసి నూతన ఆత్మను వారిలో పుట్టిస్తున్నాం. దేవుని స్తోత్రం. 120 మంది మేడ గదిలో కూడుకొని ఉన్నారు. ఎలా కూడుకున్నారు? 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎలా ప్రార్థన చేస్తున్నారు వాడు అంటే, చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అభిషేకం పెంతెకోస్తు దినాన కుమ్మరించబడినటువంటి దాన్నే అనుకుంటాడు. అంటే వీళ్ళందరి మీద ఏముంది? 120 మందిలో అభిషేకం ఉందా లేదా? యెహెజ్కేలు గ్రంథమును బట్టి వారికి నేను ఏక మనస్సును అనుగ్రహించుదును, వారి యందు నూతన ఆత్మను నేను పుట్టించుదును, వారి రాతి హృదయమును తీసి మాంసపు హృదయాన్ని వారికి ఇస్తాను అన్నాడు. అంటే ఈ 120 మంది ఆల్రెడీ ఏ అనుభవంలో ఉన్నారు? అభిషేకించబడిన అనుభవంలో ఉన్నారు. అవునే కదా? ఏక మనసు అనేది నువ్వు అనుకుంటే వచ్చేది కాదు, నేను అనుకుంటే వచ్చేది కాదు, నీ తలంపులతో అయ్యే పని కాదు. ఏక మనసు ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఏక మనసు ఇవ్వాలి, ఇంకెవ్వరు కూడా ఇవ్వలేదు. ఎక్కడైతే ఏకాత్మతో ఏక మనసుతో వారు కూడుకొని ఉన్నారో పరలోకంలో ఉండవాలి పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా తన యొక్క సన్నిధిని సంఘం మీదకి దిగొచ్చేసినారు. దేవుని స్తోత్రం. ఏకీభవించినటువంటి మనస్సులు ఎక్కడ ఉంటాయో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండనే ఉండడు. నువ్వు ఒక్కడైనా సరే, ఇద్దరు కూడా అవసరం లే. ప్రభు ఏం చదివిస్తున్నాడు? నేను చెప్పే సాక్ష్యం తప్పు కాదు, నేను ఒంటరి వాడిని కాదు, నన్ను పంపినవాడు నాతో. నీవు పరిశుద్ధాత్మతో, నిన్ను పంపిన వ్యక్తితో, నిన్ను నియమించిన వ్యక్తితో, నిన్ను పిలిచిన వ్యక్తితో నీవు ఏకీభవించగలిగిన అనుభవమే అది ఏకాత్మ. ఆ తండ్రి నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు అన్నాడు యేసయ్య. నిత్యము కూడా ఇద్దరు కలిసి ఉండేవారు. అందుకనే
ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా గాని తండ్రి అయిన దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఇద్దరు కలిసి ఏకీభవించి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఆ ఆత్మతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసేవాడు యేసయ్య. ఏలియా ఏం చేశాడు? కర్మేల్ పర్వతాన్ని దిగి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. నిద్రమత్తు గల మనసు వచ్చేసింది దానికి, అంతేనా? అసలు ఏలియాని అలా ఊహించగలమా? ఏలియాని అలా ఊహించడానికి లేదు. ఎప్పుడైతే ప్రార్థన కొండ, ప్రార్థన శిఖరాన్ని విడిచి బయటకు వచ్చినాడు, ఏమొచ్చేసింది? నిద్రమత్తు వచ్చేసింది. తింటున్నాడు, పడుకుంటున్నాడు, తింటున్నాడు. ఏమైపోయింది? ఈ లోకంలో భక్తులైనటువంటి వారిని, అభిషేకించబడిన వారిని దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేయనివాడు. ఎలాంటి ప్రార్థన తెలుసా? ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా, నీవు నేను చేసేది ప్రార్థన కాదు. యోధా కూడా అంటాడు, 1వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడి ఉంటుంది, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పెదవులతో కాదు, నోటి మాటలతో కాదు ప్రార్థన అనేది. ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మలో నీవు నేను ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి వెళతాం తెలుసా? దేవుని యొక్క ఆత్మ చేత ఏక మనస్సు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఏక హృదయాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ హృదయాన్ని, ఆ మనస్సును దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఆయనతో నీవు ఏకీభవించగలవు. ఆయనతో కలిసి నువ్వు నడవగలవు. ఆయనతో కలిసి ఆయన శరీరంలోనికి నువ్వు బాప్తిసం పొందగలవు. పౌలు తీతును పంపిస్తే ఏమంటాడు తెలుసా? మేము ఎవరినైనా మోసపుచ్చి ఎవరి దగ్గరైనా ఏమైనా ఆర్జించుకుని ఉన్నామా? మేము ఒక్క ఆత్మ ఏందే, ఒక అడుగు జాడలేందే మేము నడుచుకోలేదా? హల్లెలూయా. ఆ ఆత్మను నీవు పొందుకున్నప్పుడు ఏముంటదంటే నీలో నాలో మోసం అనేది ఉండదు. నీవు ఆ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే ఆ యేసు క్రీస్తు యొక్క మనస్సు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఏకీభవించిన అనుభవంలోనికి, ఏక మనస్సు, ఏక హృదయాన్ని నువ్వు కలిగి ఉంటావో, నీతో పాటు ఎవరుంటారు? అక్కడ నేను ఉంచా. ఈ 120 మంది కూడా అభిషక్తులేనండి. 120 మంది ఏక మనస్సుతో అక్కడ ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏక మనస్సు అంటే వారి మధ్యలో ఏముంది? వారంతా నూతన మనస్సును, ఏక మనస్సును పొందుకొని వారి మీద ఆల్రెడీ ఏముంది? ఈ అభిషేకం ఏంటిది? మేడగది అనేది సమాజానికి సాదృశ్యము, సంఘానికి సాదృశ్యము. వీరందరూ ఎక్కడున్నారు? క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులైనారు. వారిలో ఏక మనస్సు కలగటానికి గల కారణం వారు క్రీస్తు యేసు శరీరంలో పాలిభాగస్తు. నీవు నేను పాలిభాగస్తుడుమా కాదనేది ఏంటిదంటే, నువ్వు యేసు క్రీస్తు యొక్క ఆలోచనలు ఎలాగ ఉన్నాయో అదే రీతిగా ఉంటాయి. ఆయన ఆలోచన నుంచి తప్పిపో, ఆయన ప్రణాళికలోంచి తప్పిపో, ఆయన క్రియలోంచి తప్పిపో. రెండో అనుభవం ఈ 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా రాయబడినటువంటి మాటలు ఏంటి తెలుసా? ఆయన బలమైనటువంటి రాజ్య స్థాపన కొరకై ఇచ్చిన అభిషేకం. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ మొట్టమొదటి అనుభవం అవసరం లేదు అనుకుంటున్నారు. ఏ అనుభవం కావాలి? రెండో అనుభవమే మన ద్వారా ఏం జరగాలి? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవి జరిగే అభిషేకం కోసమే కోరుకుంటున్నాం. ఒక దైవ సేవకుడు ఒక ఓడలో ఒక ద్వీపానికి వెళ్ళాడు. ద్వీపం అంటే అన్ని పక్కల నీరు ఉండేటటువంటి ప్రాంతం, ఎక్కడో కొంత ప్లేస్ ఉంటుంది. ఆ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక గ్రామం ఉంటే ఆ గ్రామానికి సువార్త చెప్తాకి వెళ్ళాడు. వెళ్తే ఆ ద్వీపంలో అడుగు పెట్టాడట. అక్కడ ఒక 3 సన్యాసులు ఉన్నారట. ఒక పూరి గుడిసెలో నివాసం చేస్తా ఉంటే వారికి ప్రార్థన నేర్పాలి, ఏదో వాక్యం చెప్పాలని ఈ దైవ సేవకుడు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీకు ప్రార్థన వచ్చా అని చెప్పేసి
వాళ్ళు చెప్పారట, అయ్యా మేము ముగ్గురు, మీరు ముగ్గురు, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఆమెనని ప్రార్థన చేసుకుంటాం అయ్యా మేము. ఎవరికి? దేవునికి. ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా మేము ముగ్గురు, మీరు కూడా ముగ్గురే, దయచేసి మమ్మల్ని కాపాడండి ఆమెనని ప్రార్థన చేసుకుంటాడు పొద్దున్నే. ఈ పాస్టర్ గారు ఎంతో కష్టపడి ఏం చేశారంటే పరలోక ప్రార్థన నేర్పించాడట. నేర్పిస్తే వీళ్ళు చదువు లేని వాళ్ళు చాలా సమయానికి నేర్పిన ప్రార్థన మళ్ళీ మర్చిపోతున్నారు. మొత్తాన్ని పాస్టర్ గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో రకంగా ఏం నేర్పించాడు? పరలోక ప్రార్థన నేర్పించాడు. నేర్పించిన తర్వాత అమ్మాయి అనుకున్నాడు, వీళ్ళకి ఏదో రకం ప్రార్థన నేర్పించేసిన అని చెప్పి మరలా వాడెక్కి తన పట్టణానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయి ఆ వాడలో బయలుదేరి వెళ్ళిపోతున్నాడట. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అయ్యగారు అయ్యగారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారంట. మేము ప్రార్థన మర్చిపోయాం, మరలా మాకు ప్రార్థన మర్చిపోయిన ప్రార్థన మరలా మాకు చెప్పండి అని చెప్పేసి ఆ 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. దేని మీద? నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళిపోయారట పరిగెత్తుకుంటా. పాస్టర్ గారు చూసి ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నారట, ఏంటంటే అయ్యా మీరు నేర్పిన ప్రార్థన మేము మర్చిపోయినామంటే, నా ప్రార్థన వద్దులేదు, మీరు చేసే ప్రార్థనే, ఆ ప్రార్థనే కంటిన్యూ చేయండి, నేను నేర్పిన ప్రార్థన చేయకండి అన్నాడట. ఎందుకు ఆ మాట అన్నాడు పాస్టర్ గారు? వాళ్ళ ప్రార్థన యథార్థంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నీళ్ళలో నడిచిస్తున్నారంటే ఎంత విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ విశ్వాసానికి అబ్బురుపడి సువార్త చెప్పాలనుకుని వెళ్ళినోడికి వాళ్ళు సువార్త చెప్పారు. ప్రజలకు ప్రార్థనలో ఏముంది? మొట్టమొదటి 3 మాటలు ఏమున్నాయి? నీ రాజ్యం, నీ చిత్తం, నీ నామం పరిశుద్ధపరచబడు గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేరబడుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. నీ రాజ్యము వచ్చును గాక. అంతేనా? మళ్ళా కింద 3 మాటలు ఏమున్నాయి? మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మీరు మా అపరాధములను క్షమించు, మమ్మల్ని. నా అనే పదం ఎక్కడుందా? నువ్వు చేస్తే ప్రార్థన ఎవరి గురించి చేయాలి? నీ అంటే తండ్రిని గురించి చేయాలి. రెండోది చేస్తే మా అంటే దేని గురించి? క్రీస్తు శరీరంలో చేర్చబడిన సంఘం అనేటటువంటిది మా. నా అనే పదమట ఉపయోగించొద్దట. అసలు బబులోను రాజు నా అన్నాడు. ఏమైంది? అరణ్యంలో గడ్డి వేసే వ్యక్తిగా మార్చి. అవునా? చాలా ఇది మనము గుర్తించు. నీ రాజ్యము, నీ రాజ్యము, నీ చిత్తము, నీ నామం అనేది 3 అంశాలు వచ్చేసరికి మా అంటే నీవు ఒక కుటుంబం, ఆ తండ్రి యొక్క కుటుంబం ఈ భూమి మీద ఉన్నది. ఆ కుటుంబమే ఎవరంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కుటుంబం. నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మా అపరాధములను, మా దోషములను, మమ్మును ప్రభా నన్ను శోధనలోనికి తేవద్దు, నన్ను శోధనలో పడియొద్దు. యేసుక్రీస్తు ఒక ప్రార్థన నమూనా ఇచ్చినాడు అంతే. దీని యొక్క భావం మనం గ్రహించకుండా ఏం చేస్తామంటే చిలక నేర్పితే ఏం చేస్తుంది? మళ్ళీ అయ్యే మాటలు బోధించినట్లుగా చేస్తాం. దీని యొక్క భావం ఏంటంటే నా భారం ఏమై ఉండాలంటే, ఒకటి తండ్రిని గురించిన, ఆయన నామమును గురించి, ఆయన చిత్తమును గురించి, ఆయన రాజ్యమును గురించిన ప్రార్థన అయి ఉండాలి నీ అంతరంగములో. రెండో భావం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందిన సంఘము అనే దాని కొరకు నీ భారమై ఉండాలి. ఈ రెండింటికి మించింది ఏంటో తెలుసా? అది దుష్టుని నుంచి వచ్చేదని దేవుని యొక్క వాక్యము ఆ ప్రార్థన ద్వారా తెలియచేస్తుంది. ఇది ఏకీభవించగలిగినటువంటి మనస్సు. నీలో ఏకీభవించగలిగిన మనస్సు ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుందంటే నీవు నశించిపోతున్న వారి కొరకు అంగలాలు చేసే ఆత్మ నీలో ఉంటుంది. వారి కొరకు ప్రార్థన చేసే ఆత్మ నీలో. అందుకని మీలో ఎవరైనా ఇద్దరు ఏం కావాలి? ఏకీభవించాలి. ముందు ఈ ఏకీభవించే ప్రార్థన, ఏకీభవించే ఆత్మ మనలో లేకపోతే ఎవడదు మనలో
మా అనే ప్రార్థన ఉండదు. ఏముంటుంది? అయ్యా నా 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 అనడు. కానీ పరలోక ప్రార్థనలో యేసయ్య నేర్పినప్పుడు నా అనే పదమే ఉపయోగించలేదు. ఆరాధన అయిపోయిన తర్వాత ఏదో నోటి మాటలతో చెప్పేటటువంటి ప్రార్థన కాదు. దాని యొక్క భావం ఏంటంటే మమ్ముని శోధంలోనికి తేకంటే నీ పక్కనున్న వ్యక్తి కూడా దుష్టుని చేత పట్టబడకూడదని నీ భారమై ఉండాలి. వాడు పాపంలో పడకూడదని, తప్పు మార్గంలోనికి వెళ్ళకూడదని, చెడు కార్యాల్లో చొరబడకూడదని ఆ ఆశ ఎప్పుడు నీలో కలుగుతుందంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది ఆయన ఆత్మ ద్వారా ఏక మనసు ఏక ఆత్మను నువ్వు పొందుకుంటావో అట్టి భారం నీలోనికి వస్తాను. ఈ మనస్సు మనలో రావాలి అంటే దేవుడు తన యొక్క ఆత్మను మనకు ఇవ్వాలి. రాయబడింది, నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను మీరు ఎప్పుడైతే కైకొంటారో అప్పుడు వారికి నేనేం చేస్తా? ఏక మనస్సును ఇస్తా, ఏక హృదయాన్ని వారికి ఇస్తా, వారిలో నూతన ఆత్మను. ఈ అనుభవం తర్వాత దేవుడు తన రాజ్యం కొరకు, తన రాజ్యంలో ఒక సాధనంగా వాడే అభిషేకము తర్వాత ఇస్తాడు. అసలు నువ్వు క్రీస్తు శరీరంలో ఏకీభవించిన అనుభవం ఏమిటే రెండో అనుభవం, పెంతెకోస్తు అనుభవం మనలో ఎందుకు వస్తుంది? మనకేం కావాలంటే ఏకీభవించే మనసు, సమస్త పరిశుద్ధులతో కలిసి ఏకీభవించే మనసు మనకు. అంటే ఆయన మనస్సును మనం ధరించుకోవాలి, ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ ఏక మనస్సు ఇచ్చే దేవునికి నీవు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఆ మనస్సును మనకి అనుగ్రహించగలడు. రెండు అనుభవాలు అభిషేకంలో. మొట్టమొదటి అనుభవం ఏంటిది? నీవు నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా మార్చబడతావు. ఎప్పుడైతే అవయవముగా మార్చబడతావో నా అనేది ఏమైపోద్ది? బయటికి ఏమంటుంది? రెండు ఉంటాయి. ఒకటి ఏంటిది? తండ్రిని గురించిన భారం నీలో ఉంటది. రెండవది మా అనే భావం మనలో ఉంటది. ఈ రెండిటికి మించింది ఏదైనా ఉంటే అది ఏమవుతుంది? నీలో ఏక మనస్సు లేదు. నువ్వు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించే మనస్సు ఏంటంటే ఈ రెండు మనస్సులే. ఆయన యొక్క రాజ్యం కొరకు, ఆయన చిత్తము కొరకు, ఆయన నామం యొక్క పరిశుద్ధత కొరకు, మన అనుదిన ఆహారం కొరకు, మనము శోధనలో పడకుండానట్లుగాను, మనము ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారం మన ప్రార్థనే కావాలి. ప్రజల యొక్క అపరాధములు దేవుడు క్షమించే ప్రార్థనలై ఉండాలి. ఈ రీతిగా ఏకీభవించి దేవుడు సెలవిచ్చిన మాటలతో, దేవుడిచ్చినటువంటి ఆత్మతో మనం ఏకీభవించగలిగిన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఆయన సన్నిధిలో ఏకాత్మతో ప్రార్థన చేస్తామో దేవుడు అంటున్నాడు, పరలోకంలో వాటిని బంధిస్తా. ఈ భూమి మీద మీరు ఏదైతే బంధిస్తారు అట్టి అనుభవాలు కూడా దేవుడు మనల్ని నడిపించును గాక. మనందరూ కూడా మొక్కరించుదాం. నిధిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ సన్నిధిలో మేము ఏ రీతిగా వేడుకొనాలో, ప్రార్థించాలో గత వారం నుంచి అనేక విషయాలు కూడా మాకు తెలియపరుస్తున్నారు. నీతో ఏకీభవించగలిగినటువంటి ఏక హృదయాన్ని, ఏక మనస్సును అది మీరు మీ ఆత్మ ద్వారా మాత్రమే మాకు అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చినారు. మేమందరం కూడా నీ శరీరంలో సాటి అయిన అవయవములుగా మేము మార్చబడాలని, నీ బలమైన రాజ్య సంస్థాపనలో మేము ఒక సాధనాలుగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి అటు ఏక మనస్సును ఇదిగో సంఘముగా, వ్యక్తిగతంగా మమ్మల్ని అందరినీ నీ కృపకు పాత్రలుగా చేయమని వేడుకొచ్చున్నాం. ప్రాముఖ్యంగా ఆ నూతన ఆత్మను, ఆ ఏక మనస్సును మాలో మీరు కలిగ చేయటానికి ప్రభువా, దానికి మేము పాత్రలు కావటానికి మొట్టమొదటిగా నీ ఆజ్ఞలను గైకొని నీ కట్టడలను అనుసరించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు. నీ నుండి మేము దూరము కాకుండానట్లుగా నీ కృప చూపించండి. అటు ఏక మనస్సును మాకు అనుగ్రహించండి, అటు ఏక హృదయమును మాకు అనుగ్రహించండి, అటు ఏక ఆత్మను మాకు అనుగ్రహించండి.
ఆది అపోస్తుల కాలంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలిగి ఉన్నట్లుగా అటు ఆత్మ మాపై నిలిచిండినట్లుగా నీ కృప చూపించు. తద్వారా నీ బలమైనటువంటి పెంతుకోస్తే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించడం. చిన్నలు మొదలుకొని ఈ స్థలంలో మోకరించిన ప్రతి ఒక్కరి మీద అదే అభిషేకం ఉండాలి. అదే ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మ నిలిపించమని నీ నామానికి మహిమ తెచ్చుకునే పాత్రలుగా మమ్మల్ని సిద్ధం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మ కలిగించు ఐక్యత, క్రీస్తు అనుగ్రహించు సమాధానం, తండ్రి వలన కలిగినటువంటి ప్రేమ మనకును మన కుటుంబములకు సకల లోక పరిశుద్ధులకెల్లా సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు నాకు 2012లో వివాహం అయింది. అయితే వివాహం అయినప్పుడు నా భర్తకి ఉద్యోగం ఏమీ లేదు. డాడీ ఉద్యోగం వేస్తానని చెప్పారు కానీ ఉద్యోగం ఏమీ లేదు. రవ్వ ఏంటి నాకు ఇన్ని సంవత్సరాలు వివాహ విషయంలో ఆలస్యమైంది కానీ ఉద్యోగం నేను భర్తనిచ్చావు, ఏంటి నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదని నేను ప్రార్థన చేసినప్పుడు నా భర్తకి 2015 జూన్ 26న మున్సిపల్ ఆఫీసులో చిన్న ఉద్యోగం దయచేశారు. దేవుడి నామానికి వందనాలు. నాకైతే దేవుడు మంచి భర్తనే ఇచ్చాడు కానీ తనకి చెడు వ్యసనాలు ఉన్నాయి. తన గురించి ప్రార్థన చేస్తున్నాను కానీ ముందు నీలోనే ఉంది, నీ భర్తను మార్చుకోవాలంటే ముందు నువ్వే బలంగా బలపడాలి, నువ్వే ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. నా భర్త మారడానికి నేను ఏ విధంగా దేవుడిని అడగాలో, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నేను ఏ విధంగా దేవుని దగ్గర బలపడి ప్రార్థన చేయాలో, ప్రార్థనా శక్తిని నాకు దయచేయాలని మీరు అందరూ ప్రార్థించమని నేను మిమ్మల్ని ప్రభు పేట బతులాడుతున్నాను. అలాగే దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చాడు, ఒక కుమారుని కుమార్తెని. కుమారుడి విషయంలో అయితే సంవత్సరం వరకు ఎటువంటి బలహీనత లేదు, హాస్పిటల్ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్క బలహీనత బిడ్డను వెంటాడుతుంది. ఈ మధ్య ఒక నెల క్రితం బిడ్డకి ఒళ్ళంతా పొక్కులు వచ్చేసింది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఆటలమ్మని చెప్పారు. అప్పుడు ఇలాగా దైవజనుడికి ఫోన్ చేసి ఇలాగ ఆటలమ్మని అంటున్నారు, ఒళ్ళంతా పొక్కులు వచ్చేసినాయి, కొంచెం ప్రేయర్ చేయండి అని చెప్తే ఆటలమ్మ కాదు ఏమీ కాదు ప్రేయర్ ఆయిల్ రాసి తగ్గిపోతుందని చెప్పారు. అలాగే తగ్గిపోయింది. నేను తీసుకొచ్చాను కానీ మెడిసిన్ కూడా ఒక్కటి కూడా వేయలేదు పిల్లకి. ఆ ప్రార్థన ద్వారాగే బిడ్డకి స్వస్థత కలిగింది. దేవుడు నాకు ఈ సంవత్సరం కూడా మంచి వాగ్దానం ఇచ్చాడు. రోమా 15:13 నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను నిన్ను నింపును గాకని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అట్టి సమాధానము ఆనందంతో నన్ను నా కుటుంబాన్ని నింపులాగిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.